హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు తాన్వితా కిచెన్. ఈరోజు వీడియోలో ఎర్ర గోధుమ రవ్వతో ప్రసాదంను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఏదైనా పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు. ఇంకా మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి. శ్రావణ మాసం వస్తుంది కదండి. వరలక్ష్మి వ్రతంకి, వినాయక చవితికి నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేసుకోవాలి. గోధుమ రవ్వలో తెల్ల గోధుమ రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ ఉంటాయి. మనం ఇప్పుడు ఎర్ర గోధుమ రవ్వతో ఈ కేసరిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాము. 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వను తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టి ఫ్రై చేయకూడదండి. ఈ స్వీట్ అస్సలు టేస్ట్ ఉండదు, రవ్వ మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఇలా వేగుతుండగా పక్క బర్నర్లో ఒక గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవటం వల్ల రవ్వ లోపలికి వేగి కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రవ్వ చక్కగా వేగాక ఇందులోకి బాగా మరిగిన ఈ హాట్ వాటర్ని వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేసాక మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి. రవ్వను 90% కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పు పంచదారను వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారు ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా షుగర్ని వేసుకోండి. నేను వేసుకునే షుగర్ క్వాంటిటీ నార్మల్గా తినేవారికి సరిపోతుంది. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. పంచదార కరిగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని 1 టీ స్పూన్ వేసుకోండి. చిటికెడు కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వు వేయడం వల్ల స్వీట్ టేస్ట్ టెక్స్చరు బాగుంటుంది. కుంకుమ పువ్వు ఉంటేనే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఈ కుంకుమ పువ్వు వేసాక గరిటతో బాగా మిక్స్ చేసుకొని గుడిలో ప్రసాదంలా రావాలంటే చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసి లాస్ట్గా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసి కేసరి దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కేసరి చేస్తున్నంతసేపు ఇల్లంతా నెయ్యి స్మెల్తో చాలా బాగుంటుంది. అంతేనండి, క్విక్గా సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంత మధురంగా ఉంటుందో ఆ ప్రసాదంకి కొంచెం దగ్గరగా రుచి ఉంటుంది. చూడటానికి కూడా అలానే ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా గోధుమ రవ్వ కేసరిని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.